ఫ్రెండ్స్, మనకి ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి ఫ్యూచర్లో, దాని యొక్క సిమ్టమ్స్ మనకి ముందుగానే తెలుస్తాయి అనమాట. ఆ సిమ్టమ్స్ తెలిసిన వెంటనే ఎవరైతే జాగ్రత్త పడతారో తమకు తాము కాపాడుకోగలుగుతారు. లేకపోతే ఏం జరుగుతుంది అనేసి అంటే డాక్టర్ సింపుల్ గా చెప్పేస్తారు, ఏంటని యు ఆర్ సో లేట్ అని చెప్పేసి. సిమిలర్లీ అలానే మిత్రమా, మనకి రానున్న ఫ్యూచర్ లో మనం ఎదగలేము అన్న ఇష్యూ వస్తుంది అనుకోండి, ఆ డేంజర్ జోన్ లోకి మనం వెళ్తున్నాం అనుకోండి, దానికి కూడా మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి మిత్రమా. ఆ సిమ్టమ్స్ కనిపించేటప్పుడు ఎవరైతే జాగ్రత్త పడతారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు మిత్రమా. సో మిత్రమా, దీంట్లో 6 సిమ్టమ్స్ ఉంటాయి. ఆ 6 సిమ్టమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. నీ యొక్క కెరియర్కి సంబంధించి ఈ 6 సిమ్టమ్స్లో కానీ 2 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో మిత్రమా, అప్పుడు అది మైల్డ్, ఏం ప్రాబ్లం లేదు, కాస్త జాగ్రత్త పడితే చాలు. అదే కానీ 4 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో, మరి కొద్దిగా ఎక్కువ కష్టపడాలి ఆ సిమ్టమ్స్ నుంచి ఎలా కమ్ అవుట్ కావాలని. అదే కానీ 6 సిమ్టమ్స్ కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఇట్ ఈస్ లైక్ సివియర్ కండిషన్ అనమాట. సీరియస్ కండిషన్, మీరు చాలా జాగ్రత్త పడాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకు అంటే ఈ వీడియోని ఇంతవరకు మీరు చూస్తున్నారని అంటే తప్పకుండా అటువంటి తప్పులు చేయకుండా, అటువంటి సిమ్టమ్స్ మీలో రాకుండా మీరు ముందే జాగ్రత్త పడి జీవితాన్ని సక్సెస్ వైపు మీరు మలుచుకోవాలి అనుకుంటున్నారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం కనిపిస్తుంది. అందుకే కంగ్రాచులేషన్ ఫర్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఆ 6 సిమ్టమ్స్ డిస్కస్ చేసే ముందు మీకు ఒక విషయం క్లారిఫై చేస్తాను. ఏంటి అని అంటే, ఈ చెప్పే సిమ్టమ్స్ మీకు సింపుల్ గా కనిపించవచ్చు, కానీ ఇది నేను ఏ ఆధారం మీద చెప్తున్నాను అంటే, చాలా మంది పెద్దలు, చాలా మంది ట్రైనర్స్ వీళ్ళతో కలిసేటప్పుడు అనుకోకుండా కొన్ని డిస్కషన్స్ లోనే ఈ హ్యాబిట్ చాలా డేంజర్ అని చెప్తుంటారు కదా. అటువంటి మాటల్లోంచి, అటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీస్ నుంచి నేను తీసుకున్న ఈ సిమ్టమ్స్ అనమాట. డెఫినెట్లీ మీకు ఉపయోగపడతాయి మిత్రమా, ఒక్కసారి ప్రయత్నించండి. ఇందులో మొదటి సిమ్టము డే స్టార్టింగ్ లో కనిపిస్తుంది, డే ఎండింగ్ లో కనిపిస్తుంది. అది ఎలా అంటే, మీరు కానీ బెడ్ పై నుంచి ఉదయం లేచిన తర్వాత బెడ్ పై నుంచి బయటకు రావడానికి మీకు 15 మినిట్స్కి అబోవ్ పడుతుంది అనుకోండి, ఆ సిమ్టమ్ చాలా సివియర్ అనమాట. ఆ 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ టైం మీరు మొబైల్లో స్టార్ట్ చేస్తారు, మొబైల్తో స్టార్ట్ అవుతుందంటే దెన్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అలాగే ఇదే సిమ్టమ్ డే ఎండింగ్లో కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు బెడ్ పైకి వెళ్తారో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు మీకు నిద్ర పట్టట్లేదు, ప్లస్ అది కూడా డ్యూ టు మొబైల్ ఫోన్ స్క్రోలింగ్ అనే సిమ్టమ్ మీలో కనిపిస్తుంది అంటే మాత్రం ఈ ఫస్ట్ సిమ్టమ్ మాత్రం మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ సిమ్టమ్ నుంచి చాలా జాగ్రత్త పడాలి. సెకండ్ సిమ్టమ్ ఏంటి అని అంటే, టోటల్ డే 24 అవర్స్కి ముడిపడి ఉంటుంది. ఈ 24 అవర్స్లో అట్లీస్ట్ పర్ అవర్ 1 మినిట్ తీసుకున్న టోటల్ డేలో 24 మినిట్స్ కూడా నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నావు. 24 మినిట్స్ కూడా నీ బాడీ కోసం, నీ హెల్త్ కోసం నీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ప్లస్ నీకు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి నీకు అనిపించట్లేదు అంటే మాత్రం దట్ ఈస్ ద సెకండ్ సిమ్టమ్ మిత్రమా. మూడవ సిమ్టమ్ ఏంటి అని అంటే, కాస్త సింపుల్ గా కనిపిస్తుంటది. టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఈ 3 సమయాల్లో మీ చేతిలో మొబైల్ ఉన్నా, లేకపోతే మీరు టీవీ ముందు కూర్చొని చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్లీ ఈ 3వ సిమ్టమ్ కూడాను కన్ఫర్మ్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ద ఫోర్త్ సిమ్టమ్ ఏంటి అని అంటే, నీకున్న ఫీల్డ్లో, నువ్వు పనిచేస్తున్న ఫీల్డ్ కానీ, నువ్వు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్, లేకపోతే వేరే బిజినెస్ అయితే బిజినెస్, నువ్వు ఉంటున్న ఫీల్డ్లో కానీ నువ్వు మ్యాక్సిమం టైం స్పెండ్ చేయట్లేదు అని అంటే 8 అవర్స్ తీసేసేయండి. 8 అవర్స్ ఎందుకంటే స్లీప్ అండ్ అదర్ యాక్టివిటీస్లో 24 అవర్స్లో 8 అవర్స్ వెళ్ళిపోతుంది. మిగతా 16 అవర్స్ మీ చేతిలో ఉంటుంది. ఈ 16 అవర్స్లో మ్యాక్సిమం ఎంత టైం నువ్వు స్పేర్ చేయగలుగుతున్నావు నీ ఫీల్డ్ కోసం అన్నది నువ్వు చూసుకోవాలి. అక్కడ కానీ ఆ 16 అవర్స్ లో ఎక్కువ సమయం నీ ఫీల్డ్ కి సంబంధించి లేదు, లేకపోతే నీ ఫీల్డ్ లో నువ్వు లేవు అని అంటే మాత్రం దట్ ఈస్ ఆల్సో ఒక సిమ్టమ్. ఫ్యూచర్ లో నీకు ఎదుగుదలని తగ్గించే సిమ్టమ్ లో ఇది ఒక. ఫిఫ్త్ సిమ్టమ్ మిత్రమా, చాలా చిన్న సిమ్టమే, కానీ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ సిమ్టమ్ ఎలాంటిది అని అంటే, మనము మ్యానిపులేటింగ్ ద వర్క్ అనమాట. ఈ మ్యానిపులేటింగ్ ద వర్క్ అని అంటే, మనం అనుకున్న పని చేయకుండా, అనుకున్న పని సమయానికి చేయకుండా దాంట్లో షాకులు చెప్పడం మొదలెడతాం అనమాట. ఆ పని నుంచి తప్పించుకోవడానికి, మనమున్న ఫీల్డ్లో మనం చేయవలసిన పనిని తప్పించుకోవడానికి ఏవేవో చెప్పి మనం తప్పించుకుంటుంటాం. సహజంగా హెల్త్ ఇష్యూ అని చెప్పేసి, లేకపోతే అదని చెప్పేసి, ఇదని చెప్పేసి ఉండొచ్చు, కాదని చెప్పను, కానీ అది నీ మనసుకు తెలుసు. అది వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ అనేది నీ మనసుకు తెలుసు. ఆ విధంగా సహజంగా జరుగుతుంటది కాబట్టి చెప్తున్నాం అనమాట. ఏదైనా పనిని తప్పించుకోవడానికి, ఆ పని నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఏదైనా సరే షాక్ చెప్పి తప్పించుకుంటే మాత్రం అది కూడా ఒక సిమ్టమ్. ఫైనల్ సిమ్టమ్ మిత్రమా,
సహజంగా ఇది చాలా కేర్ఫుల్గా మీరు తీసుకోవాలి. ఏంటి ఆ సిమ్టమ్ అనేసి అంటే, సహజంగా ఈ ప్రపంచంలో మనకు మంచి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. మనకు మంచి చెప్పేవాళ్ళు ఎవరు అనేసంటే మన మంచి కోరుకున్న వాళ్ళు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డ్యూ టు జనరేషన్ గ్యాప్ కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. ఈ మంచి చెప్పేవాళ్ళు ఎవరైతే మన పెద్దవాళ్ళు కానీ, మన పేరెంట్స్ కానీ, మన మంచి కోరుకుని ఇంకెవరైనా ఇతరులు కానీ, వీళ్ళు ఎవరైతే మనకు మంచి చెప్తారో అది సహజంగా మనకు రుచించదనమాట. ఈ సిమ్టమ్కి సంబంధించి ఏంటంటే సహజంగా చాలామంది చెప్పరు. మన మంచి కోరుకున్న వాళ్ళే మన తప్పుల్ని ఎత్తి చూపుతారన్నమాట. ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలని చెప్పేసి. ఎప్పుడైతే ఈ పైన ఉన్న 5 సిమ్టమ్స్ కనిపించేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా సరే నీకు అలర్ట్ చేస్తారు అనుకో, నానా ఇది పద్ధతి కాదు, అమ్మ ఇది పద్ధతి కాదు అని చెప్పేసి మీకు చెప్తున్నారు అనుకోండి, ఆ టైంలో కానీ నీకు కోపం వస్తుంది అనుకో, నీకు నచ్చట్లేదు అనుకో, అప్పుడు ఈ 6 సిమ్టమ్స్ కూడా చాలా డేంజర్ జోన్లోకి నీకు ఫ్యూచర్లో తీసుకువెళ్ళిపోతాయి అనమాట. ఆ డేంజర్ జోన్లోకి ఫ్యూచర్ వెళ్ళేటప్పుడు నువ్వు అనుకున్నది సాధించలేవు. నీ యొక్క కెరియర్కి సంబంధించి ఈ 6 సిమ్టమ్స్లో కానీ 2 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో మిత్రమా, అప్పుడు అది మైల్డ్, ఏం ప్రాబ్లం లేదు, కాస్త జాగ్రత్త పడితే చాలు. అదే కానీ 4 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో, మరి కొద్దిగా ఎక్కువ కష్టపడాలి ఆ సిమ్టమ్స్ నుంచి ఎలా కమ్ అవుట్ కావాలని. అదే కానీ 6 సిమ్టమ్స్ కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఇట్ ఈస్ లైక్ సివియర్ కండిషన్ అనమాట. సీరియస్ కండిషన్, మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇక్కడ నుంచి ఎనీహౌ మనం బయటపడాలి. ఇది మాత్రం ఛాలెంజ్గా తీసుకోండి ఫ్రెండ్స్. అయితే మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, సరే సార్ మీరైతే చెప్పారు ఈ సిమ్టమ్స్ కనిపిస్తే మనం డెఫినెట్లీ మనం జాగ్రత్త పడాలి, కానీ ఈ సిమ్టమ్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలని మీకు అనిపిస్తే మాత్రం, ఈ సిమ్టమ్స్లో మీకు ఏదైనా సిమ్టమ్ కానీ వేధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అంటే మాత్రం మీరు ఒక కామెంట్ పెట్టండి. డెఫినెట్లీ వీఆర్ వర్క్ ఆన్ దట్. నా దేశం యొక్క భవిష్యత్ అంతా మీరు మిత్రమా, అందుకని చెప్పేసి నాకు ఈ కన్సర్న్ ఉంది, డెఫినెట్లీ వర్కౌట్ చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 6 సిమ్టమ్స్ పట్ల మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. కానీ ఒక విషయం నేను మీకు ముందు చెప్తున్నాను ఏంటంటే, కాస్త మీకు బాధ అనిపించవచ్చు ఈ సిమ్టమ్స్ కోసం నేను చెప్పినప్పుడు. ప్లీజ్, ఎందుకంటే మీ పేరెంట్స్, మీ పెద్దలు ఎలా మీ మంచి కోరుకుంటున్నారు, నేను కూడా మీలో, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను కూడా మీ మంచిని కోరుకుంటున్నాను కనుకనే ఇలా మీకు చెప్పాను అనుకోండి. కాస్త అవకాశం ఉంటే అర్థం చేసుకొని ఈ సిమ్టమ్స్ నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించాలని, ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.